నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చింతపల్లి మీటింగ్లో జగన్ గారు ఈరోజు కొంచెం దూకుడుగానే మాట్లాడారు ప్రతిపక్షాల మీద. ప్రతిపక్ష మీడియా అనుకోవచ్చు దాన్ని, అయితే ప్రతికూల మీడియా మీద గజ దొంగలు అన్నారు, ఇంకా చాలా మాటలు. అయితే ఇప్పటి నుంచి మన సభ జరిగినప్పుడు కూడా అదే లోకేష్ గారి యోగాలు అక్కడ నుంచి వాళ్ళది ఒక రకంగా మొదలైపోయింది అన్నట్లు గట్టిగానే, ఇక్కడ నుంచి జగన్ గారు కూడా ఇంకా మొదలు పెట్టినట్లుగా ఇలా చూడొచ్చా? ఎన్నికల యుద్ధం ప్రారంభం అయిపోయింది. అది 3 నెలలు ఉన్నాయా 5 నెలలు ఉన్నాయా అనేది మనకు తెలియదు. కానీ ఈరోజు ఆయన మీటింగ్లో అంటే మామూలుగానే మాడుతున్నాడు. అవన్నీ దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము, లేదా మీడియాని ఆయనకు వ్యతిరేకంగా రాసి మీడియాని తిట్టడము, ఇవన్నీ చేస్తున్నాడు. అయితే ఈరోజు మాట్లాడిన మాటల్లో ఏమిటంటే ఆయన ముఖ్యంగా తాను పనిచేస్తున్న విధానం ఏమిటి, తాను చెప్పిన పథకాలు వాగ్దానాలు ఏమిటి, అవి ఎలా అమలు జరుగుతున్నాయి, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏమిటి, ఆ వాగ్దానాలు ఏమిటి, అవి ఎందుకు ఆయన అమలు చేయలేకపోయారు అనే ఒక క్వశ్చన్ వేశారు ఆయన. దీన్ని మనం ఆయన చెప్పిన విషయాలని కొన్నింటిని మనం పాజిటివ్గా అర్థం చేసుకుంటే, ఒకటి ఏమిటంటే ఇంగ్లీష్ మీడియము అనే దాన్ని ఆయన గట్టిగా పట్టుకున్నారు. పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఉండాలి అనేది. దాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే మీరు పిల్లలకి మాతృభాషను దూరం చేస్తున్నారు, అది ఇదని రకరకాల, అంటే కొంతమంది భాషా ప్రేమికులు కావచ్చు, లేదా సామాజిక విశ్లేషకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే దీంట్లో మనం లాజికల్గా ఆలోచించాల్సిన విషయం ఏమంటే, ఇంగ్లీష్ మీడియం చదువుకోకుండా ఈ రోజుల్లో ఎవరూ కూడా చదువులో పైకి పోయే పరిస్థితి లేదు. అందుకని పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనేది ఖచ్చితంగా అవసరం. దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే సమాజంలో భద్రమైన స్థానాల్లో ఉన్నారో, ఎవరైతే సామాజికంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారో, వీళ్ళందరూ కూడా వీళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ బంధువుల్లో ఇటు 1000 మంది అటు 1000 మంది ఎవరైనా తీసుకోండి మీరు, వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళే, ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్న వాళ్ళే. మరి మన అందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటూ పేదవాళ్ళ పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం గురించి భయాల్ని బూచిని చూపిస్తూ వాళ్ళకి అది అందకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే జగన్ గారు చేస్తున్న పని కరెక్టు. అయితే ప్రతి పనిలోనూ ఏం జరుగుతాయంటే దాన్ని అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే ఇంగ్లీష్ మీడియంని అప్పటి వరకు తెలుగు బ్యాక్గ్రౌండ్తో వచ్చిన పేద పిల్లలు ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలో కోపం అవుతారా, వాళ్ళు పైకి వెళ్తారా, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. ఇవన్నీ కూడా ఏమిటంటే దీనికి అమలు చేయడంలో ఇంకా చాలా చాలా మెరుగైన దిశగా ప్రయాణం చేయాలి. ఇప్పుడున్నది చాలదు. ఇప్పుడున్న దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎవరికైనా మాతృభాషలో, ఇప్పుడు మనం ఒక కథ తెలుగులో చెప్తే అర్థమైనంత సులభంగా మనకు ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ మన మాతృభాష కాదు. అయితే చిన్నపిల్లలు ముందు నుంచి ఇంగ్లీష్ ఫౌండేషన్తో వస్తే వాళ్ళకు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఈ కంప్యూటర్ విద్య, ఈ ట్యాబులు ఇస్తే వాళ్ళు ఏదో దాన్ని పిల్లలు దుర్వినియోగం చేస్తారు, అది ఇది చూస్తారని ఈరోజు పత్రికలో కథనం వస్తే దాన్ని ఆయన చూపించారు. దీంట్లో ఏంటిది ఇంత అన్యాయము, మీ ఇంట్లో మీ పిల్లలంతా సెల్ ఫోన్లు లేకుండానే జీవిస్తున్నారా, మీ పిల్లలంతా స్మార్ట్ ఫోన్లు లేకుండానే జీవిస్తున్నారా, కంప్యూటర్లు లేవా, వాళ్ళకి ల్యాప్టాప్లు లేవా, ట్యాబులు లేవా, ఇవన్నీ మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ పిల్లలకి ఏమి దుష్ప్రభావం లేనప్పుడు పేదవాళ్ళ పిల్లలకు మాత్రమే ఆ ట్యాబుల వల్ల దుష్పరిణామాలు వస్తాయి, దుష్ఫలితాలు వస్తాయి అని రాయడం ఎంతవరకు కరెక్టు అని. అంటే ఏ టెక్నాలజీ అయినా డిజిటల్ టెక్నాలజీతో మనం దాన్ని మిస్యూజ్ చేయొచ్చు. మనము ఒక కంప్యూటర్ని మనకి ఏ అవసరాలకు మేరకు వాడుకోవాలో ఆ అవసరాలకే కాకుండా వేరే అవసరాలకు వాడుకోవడం జరిగితే అది మిస్యూజ్ అవుతుంది. కాబట్టి ఆ మిస్యూజ్ జరగకుండా చూసే ఒక దీంట్లో మనం వెళ్ళాలి. కానీ ఇప్పుడు అది కాకుండా అసలు ట్యాబులు పంపిణీని వేస్ట్ అనేది కరెక్ట్ కాదు. పిల్లల చదువులకు ఉపయోగపడే ఏదైనా సరే, అంటే వాళ్ళు ఈ రోజుల్లో మాతృభాషలో చదువుకొని ఇంగ్లీష్ చదువుకోకపోతే ఎక్కడా కూడా షైన్ అయ్యే పరిస్థితి లేదు. రేపు పొద్దున వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళు మిగతా పిల్లలతో వాళ్ళు కాంపీట్ చేయలేరు, పోటీ పడలేక వాళ్ళు విఫలమై చదువును మధ్యలో ఆపేసి ఏ ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లుగానే మారిపోతారు. కనీసం 10 మందికి ఇంగ్లీష్ నేర్పిస్తే దాంట్లో 8 మంది ఫెయిల్ అయినా 2 పైకి వచ్చినా కూడా గొప్ప విషయమే కదా. ఏదైనా కూడా ప్రాథమిక దశలో ఎలా ఉంటుందంటే
దాని ఫలితాలు వెంటనే కనబడవు. మీకు మీ జనరేషన్ తెలియదు, కానీ మా జనరేషన్లో ఏం జరిగిందంటే బ్యాంకులను కంప్యూటరీకరణ చేసినప్పుడు బ్యాంకు ఉద్యోగులందరూ స్ట్రైక్ చేశారు. ఎందుకంటే కంప్యూటర్లు వద్దు మాకు అని. కంప్యూటర్లు ఎందుకు వద్దన్నారంటే, ఒకటి ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు తగ్గిస్తారు అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏమిటంటే ఇప్పటికిప్పుడు మేము కంప్యూటర్లు నేర్చుకోలేము, కంప్యూటర్ విద్య మాకు రాదు, మేము దాన్ని అడాప్ట్ చేసుకోలేము, దానివల్ల లేట్ అవుతుంది, ఇవన్నీ చెప్పారు. మనం ఈరోజు ఇది జరిగి 30 ఏళ్ళు పైన అయింది. ఇప్పుడు ఒక్కసారి మీరు ఒకసారి ఊహించుకోండి, కంప్యూటర్ లేకుండా బ్యాంకు జరగడం అనేది సాధ్యమేనా? మా జనరేషన్లో వాళ్ళతో ఏం చేశారు, ఒక 1000 రూపాయలు డ్రా చేసుకోవాలంటే గంట సేపు క్యూలో నిలబడేవాళ్ళు ఆ టోకన్ తీసుకొని. మీకు గంటలు గంటలు టైం తినేసేది. ఈ రోజుల్లో ఏముంది, ఏటీఎం కానీ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్లు కానీ, మీకు ఎవరికైనా మీరు ఒక 10,000 రూపాయలు పంపాలంటే కొన్ని క్షణాల్లో పంపుతారు. మీరు జస్ట్ నంబర్ నొక్కడమే కదా. మరి ఇదంతా ఆ కంప్యూటర్ ప్రవేశపెట్టిన తొలి రోజుల్లో ఆ నిరసనలని దీనన్నింటినీ ఆమోదించేసి కంప్యూటర్లే వద్దనుకుంటే గతేమి, మన జనరేషన్స్ గతేమి తర్వాత. అందువల్ల విద్య విషయంలో ఆయన చేస్తా ఉన్నది కరెక్ట్. అదేవిధంగా పథకాల విషయంలో కూడా ఆయన ఏమంటారంటే, అయ్యా నేను ఈ పథకాలన్నీ ఇస్తున్నాను, నా వల్ల ఏదో ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, అప్పుల పాలైపోతున్నారు అని అంటున్నారు కదా, మీరు గతంలో చేసిన అప్పుల కంటే కూడా నేను తక్కువే అప్పులు చేశాను అంటున్నాడు ఆయన. మీరు ఏమీ పైసా ఇవ్వకుండా, మీరు రైతుల రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. పొదుపు రుణాలు మాఫీ చేస్తామన్నారు, చేయలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. భృతి ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మరి ఇవేమీ పనులు చేయకుండా మీరు అన్ని అప్పులు చేశారే, మరి ఇన్ని డబ్బులు ఇస్తూ నేను అప్పులు చేశారనా అని మీరు ఆరోపించడం ఏ రకంగా న్యాయం అని క్వశ్చన్ చేశారు. మధ్యలో 2 ఏళ్ళు కరోనా, 2 ఏళ్ళు కరోనా ఆర్థికంగా నాశనం చేసేసింది. అంటే మనల్ని కాదు, ప్రపంచాన్ని నాశనం చేసింది. ఇది ఆయన తన ప్రత్యర్థుల మీద అటాక్. మీరు చెప్పిన 6 పథకాలు ఉన్నాయే, ఈ 6 పథకాలు ఇవ్వాలంటే మీకు కనీసం కొన్ని లక్షల కోట్లు కావాలి. ఈ కొన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు ఎక్కడి నుంచి చేస్తారు? ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కదా, నేను ఆర్థిక విధ్వంసం చేస్తాను, అప్పుల పాలు చేస్తున్నానని. మరి అదే పత్రికలు ఆయన ఎందుకు అడగవని ఆయన క్వశ్చన్ చేశారు. ఆయన 6 పథకాలు చెప్పినప్పుడు, అయ్యా చంద్రబాబు గారు మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు ఈ పథకాలకి అని ఎందుకు అడగలేదు, నన్ను ఎందుకు అడుగుతున్నారు? నేను ట్యాబ్లు ఇస్తేనే ఏదో అన్యాయం జరిగిపోతుందని రాస్తున్నారు అనేది ఆయన ప్రశ్న. సరే, మీడియా అంతా రెండుగా చీలిపోయి ఉంది. ఈయనకు అనుకూలంగా రాసేవాళ్ళు వాళ్ళని తిడతారు, ఈయనకు ప్రతికూలంగా రాసేవాళ్ళు ఈయన తిడతారు. అది పగేస్తే ఆయన తన దూకుడు పెంచారు. ఇంక మీద తీవ్రంగానే ఉంటుంది ఆయన ప్రచార సరళి ఇవన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి మళ్ళీ కౌంటర్ స్టార్ట్ అవుతాయి. ఇంక వీళ్ళు కౌంటర్ ఇస్తారు, వీళ్ళు కౌంటర్ ఇస్తారు, మళ్ళీ ఆయన కౌంటర్ ఇస్తాడు. ఈ 4 నెలలు ఇలాగే ఉంటాయి. జనం ఏదో డిసైడ్ అవుతారు. అలా అన్నా ఎవరు ఏం చేస్తున్నారో తెలుస్తుంటుంది. జనం ఫైనల్గా ఏదో డిసైడ్ అయ్యి అది ఏమి నిర్ణయం ఇస్తారు, ఏమి తీర్పు ఇస్తారు అనేది ఎలక్షన్లో తెలుసు. థ్యాంక్ యూ అమ్మా.